ఇక సిద్దిపేట సిపి విజయ్ కుమార్ ఈరోజు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల 2 రోజుల క్రితం వర్గల్ మండలం వేలూరు గ్రామంలో హరికృష్ణ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్లకు బలైపోయిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ చేశామని, ఈ కేసులో ప్రధాన బాధ్యులుగా ఉన్నటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని చెప్పారు. క్యూనెట్ అనేటువంటి ఒక యాప్ ద్వారా వాళ్ళంతా కూడా ప్రజల్ని మోసం చేయడం కోసం ఒక పథకం రచించారని, పలువురు దగ్గర వీళ్ళు 1,00,000, 4 లక్షలు, 3 లక్షల చొప్పున వసూలు చేశారని చెప్పారు. అవన్నీ కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి లేక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హరికృష్ణ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నదని, ఈ ఘటనకు బాధ్యులైనటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వాళ్లపై కేసు నమోదు చేశామని, మరొక ఇద్దరు కూడా దీనికి సంబంధించిన వాళ్ళు ఫరారీలో ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి సిపి సందర్భంగా చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్లకు అట్లాగే లోన్ యాప్లకు అలవాటు పడి ప్రజలు బలి కావద్దని, ముఖ్యంగా యువకులు వీటికి ఆకర్షితులై ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని జిల్లెళ్లగడ్డలో 3 రోజుల క్రితం వివేక్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ పరిస్థితులను ఆయన సమీక్షించారు. ఆ విద్యార్థి చనిపోవడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన తెలుసుకోవడం జరిగింది. పలువురు విద్యార్థులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఉపాధ్యాయులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని, ఒక ప్రత్యేక అధికారిని కూడా దీనికి అలాట్ చేయాలని చెప్పి ఆయన కలెక్టర్ను కోరుతానని చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి మరణాలు గురుకుల పాఠశాలలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు ఆందోళన నిర్వహించారు. ప్రధానంగా చాలా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాటిని భర్తీ చేయడం లేదని, ముఖ్యంగా గణితం బోధించే టీచర్ ఇప్పటివరకు లేకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు. అట్లాగే పాఠశాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని, పలుమార్లు తాము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాటిని పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోపించారు. తక్షణమే తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని అంబాజీపేట చేగుంట ప్రధాన రహదారిపై ఈరోజు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా అంబాజీపేట గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల తాము ప్రతిరోజు చేగుంటకు వెళ్ళడానికి అవకాశం లేదని, ముఖ్యంగా సరైన సమయంలో కళాశాలలకు పాఠశాలలకు వెళ్లే సమయంలో బస్సు లేకపోవడం వల్ల తామంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణమే ఆర్టీసీ బస్సు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే కూడా అందుకు సహకరించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో ముఖ్యంగా సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును అధికారులకు నిర్వహించారు. సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైనటువంటి పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా అధికారులను ఆదేశించడం జరిగింది. దానిపై పూర్తి స్థాయి అవగాహన కల్పించుకోవాలని, ముఖ్యంగా వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఇచ్చినటువంటి వాళ్లకు పూర్తి స్థాయిలో సమాచారం అందించే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. తమకు అవకాశం ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని చెప్పి ఆమె సందర్భంగా వెల్లడించడం జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులందరికీ పిలుపునిచ్చారు.